నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎస్, హైడ్రా స్పీడ్ పై అసుదీన్ ఓవైసీ స్పందించారు. అక్రమ కట్టడాల్ని కూలుస్తున్నారు. ఓకే, మరి ప్రభుత్వ కట్టడాల్ని ఎట్లా చూస్తారంటూ అసుదీన్ ఓవైసీ ఇక హైడ్రా కమిషనర్ పై రేవంత్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఆ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఆ డీటెయిల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా అసుదీన్ ఓవైసీ హైడ్రా మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హైడ్రా దూకుడుపై అసుదీన్ ఓవైసీ స్పందించారు. హైడ్రా కూల్చివేతలపై అసుదీన్ ఓవైసీ అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. సరే, మరి ప్రభుత్వ భవనాల్ని కూడా కూల్చివేస్తారా? కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు. గతంలో జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నీటి కుంట ఉండేది, దాన్ని పూడ్చివేశారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అంటూ అసుదీన్ ఓవైసీ హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా హాట్ టాపిక్గా మారింది. అక్రమంగా చెరువులు, కుంటాలు, నాలాలు, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాల్లో హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో పలు సంస్థలు, నిర్మాణాలు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ్మిడికుంట చెరువులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేయడంపై ఇక సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇక నగర వ్యాప్తంగా అనేక అక్రమ కట్టడాలని కూడా కూల్చివేయాలని హైడ్రాకు మద్దతు లభిస్తుంది. సో ఓవరాల్గా అసుదీన్ ఓవైసీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద, రేవంత్ సర్కార్ మీద, హైడ్రా మీద ఇక ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎఫ్టీఎల్ లిమిట్లో ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేస్తారా అంటూ ఆయన ప్రశ్నించేటువంటి తీరు మనం చూసాం. ఒక్కసారి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం. ఓవరాల్గా అసుదీన్ ఓవైసీ కామెంట్స్ పై శ్రీనివాస్ ఏమంటారు, శ్రీనివాస్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసదుద్దీన్ ఓవైసీ దాదాపుగా హైడ్రా ఈ పేరు దాదాపు మనం 15 రోజుల నుంచి వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ పలువురికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూలుస్తూ వస్తున్నటువంటి హైడ్రా నిన్న ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి అక్రమ కట్టడాన్ని కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేసినటువంటి విషయాన్ని మనం అయితే చూడడం జరిగింది. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఈ యొక్క అక్రమ కట్టడాలను కూల్చడం చాలా వరకు బాగానే ఉంది, కానీ చాలా ప్రశ్నలను అయితే అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఒక కుంట ఉండేది, ఆ యొక్క నూటి కుంట మొత్తం కూడా లేనటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి ఆ యొక్క స్థానంలో వచ్చినటువంటి మొత్తము ఆ యొక్క భవనాలను, అక్కడ ఉన్నటువంటి రోడ్లను తీసివేస్తారా అంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా నెక్లెస్ రోడ్డు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉంది. బఫర్ జోన్కు సంబంధించినటువంటి నేపథ్యంలో మరి దాన్ని కూడా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా ఉంచితే నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని అసదుద్దీన్ ఓవైసీ అయితే కలిసి రావడం జరిగింది. ఆ కలిసినటువంటి తర్వాత ఈరోజే ఈ యొక్క ఏదైతే కామెంట్స్ ఉన్నాయో హైడ్రాకు సంబంధించినటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. చాలా వరకు హైడ్రా విషయంలో అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ప్రశ్నల వర్షం అయితే ఇప్పుడైతే వైరల్గా మారినటువంటి పరిస్థితి. మరి ఎలా మీరు ముందుకు వెళ్తారు? అదంతా బాగానే ఉంది, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కట్టడాలు కూడా ఎఫ్టీఏలు బఫర్ జోన్ పరిధిలలో ఉన్నాయి. నెక్లెస్ రోడ్డు సైతము బఫర్ జోన్లోనే ఉంది, కాబట్టి దాన్ని కూడా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించినటువంటి తీరైతే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ విషయంలో హైడ్రా అధికారి ఎలా స్పందిస్తారో చూడాలి, దాంతోపాటుగా ప్రభుత్వ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. శ్రీశైలం. ఎస్, దీంతో పాటు ఇప్పటికే 18 కట్టడాలను, అక్రమ కట్టడాలని కూల్చామంటూ కూడా జాబితా చెప్పారు. అందులో అక్కినేని నాగార్జున, ఇతరితర కావేరీ సీట్ సంబంధించినటువంటి ఓ వ్యక్తి పేరు. ఇలా ఓవరాల్గా చాలామంది పేర్లు అయితే ఆ 18 పేర్లను కూడా రిపోర్టు ప్రభుత్వానికి హైడ్రా కమిషనరు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా కట్టడాలు కూల్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, చిత్రపురి కాలంలో 225 అక్రమంగా కట్టినటువంటి విల్లాలు కావచ్చు, లేకపోతే నిన్న కూలినటువంటి నాగార్జున ఆ ఎన్ కన్వెన్షన్ కావచ్చు, రేపో మాపో కూలబోయే ఇక పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలు కావచ్చు. ఓవరాల్గా ఈ అక్రమ కట్టడాల గురించి, ఈ హైడ్రా కూల్చివేతల గురించి ఏం చెప్తావు శ్రీనివాస్? ఇప్పటి వరకు 18 చోట్ల కట్టడాలను అయితే మొత్తం కూల్చివేసినట్టుగా హైడ్రా ఒక నివేదికను అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి. దానిలో ప్రధానంగా
పల్లం రాజుకు సంబంధించినటువంటి పల్లం రాజు బ్రదర్కు సంబంధించినటువంటి శ్రీ పల్లానికి సంబంధించినటువంటి ఒక కట్టడాన్ని కూల్చివేసినట్టుగా, అలాగే కావేరీ సీడ్స్ ఓనర్ ఎక్స్ టీటీడీ మెంబర్ జీవి భాస్కర్ రావుకు సంబంధించినటువంటి ఒక కట్టడాన్ని కూడా కూల్చివేసినట్టుగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సునీల్ రెడ్డి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ మంత్రిని కాన్స్టిట్యున్సీ వారికి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ని కూడా డిమాలిష్ చేసినటువంటి పరిస్థితిని కూడా చెప్పడం జరిగింది. అలాగే అనుపమ వారికి సంబంధించినటువంటి ఒక కట్టడాన్ని కూడా తీసివేసినట్టుగా, ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సపోర్టింగ్ ది ఎన్కోచర్స్ ఎవరైతే వారికి సంబంధించినటువంటి దానం నాగేందర్ అనుచరులకు సంబంధించినటువంటి కట్టడాలను కూడా కూల్చివేసినట్టుగా చెప్పడం జరిగింది. అలాగే మిగిలినటువంటి కొన్ని విషయాలను అయితే ప్రధానంగా చెప్తూ 18 మందికి సంబంధించి లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, అలాగే బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో ఇలాంటి ప్లేసులలో ఉన్నటువంటి నిన్న ఎన్కన్వెన్షన్స్తో పాటుగా పూర్తిగా వీటికి సంబంధించినటువంటి కట్టడాలను అయితే తీసివేసి దాదాపు 43 ఎకరాల 43.94 ఎకరాలను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితిని అయితే హైడ్రా ఇప్పటికే బయట పెట్టడం జరిగింది. వారికి సంబంధించినటువంటి నివేదికలో ఇంకా చాలామందికి సంబంధించినటువంటి కట్టడాలు కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నంలో హైడ్రా కొనసాగుతుందనేటువంటి మాట కూడా రంగనాథ్ అయితే చెప్తా ఉన్నాడు. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇది మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారం అందించారు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసిన 18 బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఓనర్లకు సంబంధించినటువంటి డేటాను కూడా మా శ్రీనివాసు ఇక తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఏదైతే హైడ్రా ఇచ్చిన నివేదికను ఇక తొలి వెలుగు ప్రేక్షకులతో చెప్పుకున్నటువంటి పరిస్థితి. హైడ్రా కేవలం మరి అసుదీన్ ఓవైసీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుందా, మరి నిజంగా హైడ్రా అక్రమ కట్టడాలని కూల్చివేయడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి మరి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ఎఫ్టీఏలు బఫర్ జోన్లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నటువంటి ఒక రకమైనటువంటి ప్రశ్నల వర్షం మరి ఇప్పటికే హైడ్రా కమిషనర్కు, రేవంత్ సర్కార్కు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల వర్షం కూర్చిపెట్టినట్టు తీరు. మరి దీని మీద ఈ రాష్ట్ర సర్కార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి అసదుద్దీన్ ఓవైసీకి ఎటువంటి రిప్లై ఇవ్వబోతున్నారు చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి దానికన్నా ముందు దాదాపు హైడ్రా ఏర్పడి ఒక 25 డేస్ కావచ్చు, నాకు తెలిసి ఒక 1 మంత్ అనుకోండి. జస్ట్ ఓవరాల్గా 1 మంత్ అనుకున్నా ఇప్పటికీ అనేక కట్టడాలు 18 కట్టడాలని కూల్చివేసింది. దాంట్లో నిన్న ఎన్కన్వెన్షన్ నాగార్జున సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ ఉంది. అండ్ దాంతోపాటు రేపో మాపో మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలను కూల్చేందుకు సిద్ధమవుతుంది. పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలను అండ్ మెడికల్ కాలేజీలను కూల్చడానికి సిద్ధమవుతుంది. చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి దాదాపు 225 విల్లాల్ని కూల్చడానికి ఇక హైడ్రా సిద్ధమన్నట్టు తెలుస్తుంది. అంటే హైడ్రా ఎక్కడ వెనకడిగేట్లే, ఎవరికి అదరట్లేదు, ఎవరికి బెదరట్లేదు. కబ్జాదారుల గుండెల్లో ఖచ్చితంగా రైలు పరిగెత్తిస్తాం, వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తామన్నటువంటి ఈ హైడ్రా ఎక్కడా తగ్గట్లేదు. ఇక్కడ చిత్రపురి కాలనీలోని 225 విల్లాలు కూల్చేందుకు సిద్ధమవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మరి పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీలు కానీ, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కానీ ఏమైనా అక్రమ కట్టడాలను కూల్చేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు మల్లారెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు, ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఏమున్నా సరే అక్రమంగా కట్టినట్టు కొంత సమాచారం వచ్చినా, అక్రమ కట్టడాలంటూ ఫిర్యాదు వచ్చినా ఒక్కసారిగా మరి హైడ్రా మాత్రము డేగ కన్నుతో సెర్చ్ చేస్తుంది, పూర్తి డేటాను తీసుకుంటుంది. ఆ డేటాను తీసుకొని ఒక్కసారిగా కూల్చివేతలకైతే బుల్డోజర్లు పంపిస్తుంది. గతంలో మనం యూపీలో చూసాం బుల్డోజర్ సర్కార్ అంటూ. అటువంటి ఈ సర్కారు, రేవంత్ సర్కార్ కూడా బుల్డోజర్లతోటి ఒక్కసారిగా ఇక తెర మీదకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఓవరాల్గా మనకైతే ఎస్ ఓవైసీ బైట్ కూడా ఆ బిగ్ అప్డేట్ మనకి ఇప్పుడే మా పీసీఆర్ శ్రీకాంత్ చెప్తున్నాడు. ఓవైసీ బైట్ వచ్చిందని ఒకసారి ఓవైసీ బైట్ని కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, అసలు ఓవైసీ ఏం కామెంట్ చేశాడు, ఓవైసీ వ్యాఖ్యలేంటి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं. और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी
या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डकर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे को। हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बंड जाती थी। वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं ही देखा सो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको। तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का, गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो, पत्थर को, हाँ नहीं, वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको। ఎస్, ఒక్కసారిగా అసుద్దీన్ ఓవైసీ మీడియా ముందు మాట్లాడినటువంటి ఆ బయట మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం. సో ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ఉన్నాయి, జిహెచ్ఎంసీ కావచ్చు, నక్లెస్ రోడ్ కావచ్చు. మరి వీటన్నిటిని కూడా రేవంత్ సర్కార్ మరి నిజంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూలుస్తారా అంటూ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం విన్నాం. ఎస్, మరి దీని మీద మరి రాష్ట్ర సర్కార్ ఎటువంటి రిప్లై ఇవ్వబోతుంది, ఇక హైడ్రా కమిషనర్ దీని మీద ఎటువంటి రిప్లై ఇవ్వబోతున్నాడు? ఇప్పటికే అక్రమ కట్టడాల్ని మాత్రం మేము ఎక్కడ ఉపేక్షించేది లేదు, ఎక్కడికక్కడ అక్రమ కట్టడాల్ని కూల్చేందుకే హైడ్రా పనిచేస్తుంది. ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మేము తలొచ్చేదే లేదంటూ హైడ్రా కమిషనర్, హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇంకొంత లిస్టును తయారు చేశాం, ఆ లిస్టులో కూడా ఖచ్చితంగా పూర్తి సమాచారం ఉండి అక్రమ కట్టడంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారన్నటువంటి పక్కా ఆధారాలుంటే ఖచ్చితంగా అక్కడికి కూడా చేరుకుంటాం. మేము ఆ యొక్క ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మా బుల్డోజర్ని దింపుతాం, అక్రమ కట్టడాల్ని కూలుస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ చెప్పినటువంటి పరిస్థితి. సో చూద్దాం అసదుద్దీన్ కామెంట్స్కి రాష్ట్ర సర్కార్ ఏం రిప్లై ఇవ్వబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, మరి ఇంకా హైడ్రా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలని కూల్చబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.